ఈ మాట ప్రకారంగా ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు మీరు ఎంత బిజీగా ఉన్న, నిజానికి బిజీ అనే పదానికి అర్థం లేదు, మన భారతీయతలో బిజీ అనే పదం లేదు, దానికి అర్థం లేదు. కానీ మనమే క్రియేట్ చేసుకున్నాం నేను బిజీ అని. ఈ ఎంత బిజీగా ఉన్నది పక్కన పెట్టి మీ పిల్లలతో ప్రతిరోజు 10 నిమిషాలు మాట్లాడండి. ఈ कांते मोज जने वो साजे शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसिया विदिकावा विकट रूप धरि लंका जयावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सीताराम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सीताराम అలాగే భావి భారత పౌరులైనటువంటి చిరంజీవులకి మీ అందరికీ కూడా ఆ భరతమాత ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ దేశాన్ని, ఈ భూమిని ప్రొద్దున లేవగానే మొట్టమొదటగా ఈ భూమిపైన పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా హిందువుగా ఈ భూమిని భూమాత అని ప్రొద్దున్నే కళ్ళకద్దుకొని నమస్కారం పెట్టుకుంటాం. ఈ దేశంలో ఈ భూమిపైన పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా 2 తల్లులు ఉంటారంటండి. ఎంతమంది? 2 తల్లులు ఉంటారు. శ్రీరామచంద్ర ప్రభువు యుద్ధం చేసిన తర్వాత, రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత, యుద్ధం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ సమయంలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి అందరూ ఒక దగ్గర నిలబడ్డారు. లక్ష్మణస్వామి వారు ఆ లంక వైపు చూస్తూ ఉన్నారు. చూస్తూ అరే ఎంతో భవ్యమైనటువంటిది, ఎంతో అందమైనటువంటిది, బంగారంతో నిర్మించినటువంటి ఈ లంక, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలతో అలంకరణ చేసినటువంటి ఈ లంక, వెండితో రోడ్లను వేసుకున్నటువంటి ఈ లంక ఎంత గొప్పగా ఉందో కదా, దీన్ని మనం గెలిచాం కదా అని ఆ లక్ష్మణస్వామి వారు ఆలోచిస్తున్నారంట. ఆ సమయంలో శ్రీరామచంద్ర ప్రభు ఒక మాట చెప్పారు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, నన్ను కన్న తల్లి, అలాగే నేను పుట్టినటువంటి భూమి, ఈ రెండింటికి మించినటువంటివి ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. అది బంగారమైన, వజ్ర వైడూర్యాలైనా నాకు మట్టితో సమానము అని శ్రీరామచంద్ర ప్రభువు చెప్పాడు. నన్ను కన్న తల్లి
నన్ను పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కాపాడుకుంటుంది. కానీ నేను చనిపోయిన తర్వాత కూడా నేనున్నాను బిడ్డ అని తన ఒడిలోకి ఈ తల్లి తీసుకుంటుంది. కాబట్టి మనకిద్దరు తల్లులు, ఒకటి కన్న తల్లి, రెండవది నన్ను పోషించేటువంటి తల్లి. ఈ దేశాన్ని, ఈ దేశంలో ఈ భూమిని ధర్మభూమి, పుణ్యభూమి, తపోభూమి, మోక్షభూమి, కర్మభూమి అని ఈ భూమిని మనం ఎంతగానో పొగుడుతూ ఉంటాం. అంత పరమ పవిత్రమైనటువంటి భూమి. ఈ భూమి పైన సాక్షాత్తు భగవంతుడే మనిషిలాగా పుట్టి ఇక్కడ నడయాడినటువంటి పుణ్యప్రదమైనటువంటి భూమి ఈ భూమి. ఈ భూమి పైన పుట్టడం నిజంగా మన జన్మల అదృష్టం. మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్తుంటాం, ఇంట్లో నిత్యం పూజలు చేస్తుంటాం, కొబ్బరికాయలు కొడుతుంటాం, అగరవత్తులు వెలిగిస్తాం, దీపాలు వెలిగిస్తాం, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, తపం చేస్తాం. వీటిని మనం ధర్మము అనుకుంటాం. ధర్మం అంటే ఇంతేనా? ధర్మం అంటే అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే శంకరాచార్యుల వారు దానికి ఒక నిర్వచనం చెప్పారండి. 2 మాటల్లో చెప్పారు. ధర్మము అంటే ఒకటి భగవద్ ఆరాధన, ఆ ఆరాధించేటువంటి యొక్క ఆ క్షేత్ర పరిపాలన, సంరక్షణ. ఎక్కడైతే భగవంతుని పూజిస్తున్నామో, ఎక్కడైతే భగవంతుని అర్చిస్తున్నామో, ఆ అర్చించేటువంటి ఒక క్షేత్రాన్ని ఏం చేయాలి? సంరక్షణ చేసుకోవాలి. ఇది ఒకటి. రెండోది పరోపకారము. ఏంటి? పరోపకారము, పరులకు ఉపకారం చేయడం. ఈ 2 ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ధర్మాత్ములు అంటారండి. అదే నిజమైనటువంటి ధర్మము. ఇప్పట్లాగానే గురు చరణ సరోజన జమన ముకుర సుధారి రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానకై సుమిరో పవన కుమార్ ధర బుద్ధి విద్యా దేవు మోहि వరహు కలేశ విकार जय हनुमान ज्ञान गुण सागर राम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार కాళిదాసువలే ఎందరో కవులకు అది ప్రణవ రూపం. కలిమి బలిమిపై జయముందించిన విశ్వరూప విన్యాసం కడవరకు